అరే తను వెళ్ళిపోయిందనుకున్నాను. నిజం నాకు తెలిసిపోయింది కదా, ఇంకింట్లో ఉండదేమో అనుకున్నాను. కానీ మామూలు మనిషి కాదు. ధైర్యంగా తిరిగి మళ్ళీ వచ్చింది అంటే మీరాడుతున్న నాటకాన్ని కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిపోయారన్నమాట. వదినా, అసలు జరిగిందేంటో తర్వాత తెలుస్తుంది. ఈ లోపు తనని బాధ పెట్టకండి. ఏంటి భూమి, ఎప్పుడు మన ఇంటి వాళ్ల వైపు నా వైపు మాట్లాడే నువ్వు 4 రోజుల క్రితం తను రాగానే తన వైపు మాట్లాడుతున్నావేంటి? అయినా తప్పు నీది కాదులే భూమి. తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని అనుకుంటాం. ఏవమ్మా మహాతల్లి, నీకసలు బుద్ధుందా? వదినా, ఆల్రెడీ ఒక వ్యక్తిని ప్రేమించాం, ఎలాగో తల్లివైపోయావు. అతన్ని పెళ్లి చేసుకోవాలి కానీ ఏదో విధి వైపరీత్యం వల్ల పెళ్లి చేసుకోలేదు. అతనేదో వేరే కాపురం చేసుకుంటున్నాడు. ఇప్పుడు అదే ఇంటికి వాళ్ళ భార్య ఫ్రెండ్గా వచ్చి అందరి ముందు మంచి మనిషిలాగా నాటకాలు ఆడడానికి నీకు మనసెలా వచ్చింది? వదినా, నేను చెప్పేది విను. తననేమీ అనద్దు. ప్రియదర్శిని, నువ్వు లోపలికి వెళ్ళు. ఆగు భూమి, నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వంటే పిచ్చిదానివి, నీలాగా మేము వదిలేసుకోలేం కదా. వదినా, ఏంటిది? అసలు విషయం తెలుసా మీకు? ఏంటో ఆ విషయం చెప్పు. వదినా, ముందు తనని లోపలికి వెళ్ళనివ్వండి. ప్రియదర్శిని, నువ్వు లోపలికి వెళ్ళు. ఇప్పుడు చెప్పు భూమి, అసలు తనని ఎందుకు తీసుకొచ్చావు? కొంపదీసి వాళ్ళిద్దరినీ ఒకటి చేసి నువ్వు బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? లేకపోతే అదేదో శోభన్ బాబు సినిమాలోలా 2 భార్యల కథలా చేద్దాం అనుకుంటున్నావా? అది కాదు వదినా. ఏం రాఘవ ఇలా వచ్చావు? ఏం లేదక్క, మాధవ్తో మాట్లాడాలి. తను లోపలున్నాడ్రా. సరే, ఒకసారి నా గదికి రమ్మని చెప్పు. చూడు భూమి, ఇప్పుడు కూడా ఎందుకు ఆపేశానో తెలుసా? రాఘవ వింటే బాధపడతాడని. రాఘవ ఏ తప్పు చెయ్యడు, బంగారం లాంటివాడు. వాడికి తమ్ముడి మీద చాలా నమ్మకం. తమ్ముడు తనకేమీ చెప్పకుండా చెయ్యడు అని. అలాంటి తమ్ముడు తప్పు చేశాడు అని తెలిస్తే రాఘవ తట్టుకోలేడు. ఇది రాఘవ గొప్పతనం తెలిస్తేనే మీకు అర్థమవుతుంది. రేపెప్పుడైనా ఈ విషయం రాఘవకి తెలిస్తే ఏమవుతుందో అని నేను ఇప్పటి నుండే బాధపడుతున్నాను, భయపడుతున్నాను. చూడు భూమి, ఇంకా నువ్వు తనని వెంట వేసుకుని తిరుగుతాను అంటే ఇంక నేను చేయగలిగిందేం లేదు. మాధవ్, ఏంటా కన్నీళ్ళు? ఏం చెప్పాలి? నాకు తెలిసి అక్క ఎవరిని నిందించదు. అలాంటి అక్క ఈరోజు మనల్ని నిందిస్తుంది. ఇంకో విషయం తెలుసా? అన్నయ్యని అందరూ ఇంట్లో గొప్పగా చూస్తారు. అటువంటిది ఈ విషయం బయట పెడితే రేపు అన్నయ్యని ఎలా చూస్తారని నాకు భయంగా ఉంది. అన్నయ్య కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ నిజం బయటికి రాకుండా చేయాలనుంది. కానీ ఎప్పుడు నిజం బయటపడుతుందా అని భయంగా ఉంది భూమి. చూడు మాధవ్, మీ అన్నయ్య కోసం నువ్వు చేసే త్యాగం తెలిసిన రోజు నువ్వు పడిన కష్టాలన్నిటికీ కారణం వాళ్ళకి తెలుసుంటుంది. కాబట్టి నువ్వు ఈ విషయం గురించి బాధపడద్దు. వీలైనంతవరకు కాదు, ఎట్టి పరిస్థితుల్లో బావగారికి ఈ నిజం తెలియకూడదు. కాకపోతే ఇప్పుడు ఒకే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, సుహాసిని గారు ఎక్కువ రోజులు బతకరు అన్న విషయాన్ని మనం దాస్తే రేపు జరగరాందేదన్నా జరిగితే తన గురించి నాకు చెప్పుంటే ఒక్కసారైనా సారీ చెప్పేవాణ్ణి కదా అని బావగారు అడిగితే
మనం అప్పుడు ఏం సమాధానం చెప్పాలో అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ చెప్తే బావగారు ఏమైపోతారో అని బాధగా ఉంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. ఈ విషయాన్ని నేనే మొదలుపెట్టాను. ఇది మొదలుపెట్టినప్పటి నుంచి ఇంత భారాన్ని మోయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. సరే, తెలియకుండా మొదలు పెట్టాం కదా, దాన్ని ఇలాగే ముగిద్దాం. ఆ ముగింపు ఇంటి పరువు, అన్నయ్య పరువు పోకుండా ఉండడానికి మన పరువు పోయినా కూడా దానికి సిద్ధపడే ఉందాం. సరే, బావగారు పిలిచారు కదా, నువ్వు వెళ్ళు. హ్మ్.